ఓకే గైస్, వీడియో చాలా లెంతీ వచ్చిందని చెప్పి దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసామండి. ఫస్ట్ పార్ట్ ఇప్పుడు వచ్చే పార్ట్ ఏంటంటే, మేము వీడియోని చేయటం పూర్తిగా అయిపోయింది, దాన్ని తినటం అదంతా వీడియో చూడండి. చికెన్ టిక్కా అయితే చాలా వెరీ టేస్టీగా ఉందండి. అసలు అమోఘం ఆ టేస్ట్ అయితే. మేము ఎప్పుడు టేస్ట్ చేయాలండి, కొత్త రకంగా వచ్చింది టేస్ట్ అయితే, నెంబర్ 1గా ఉంది. అదే అండి, అది చికెన్ చీకులు అంటారు కదా, ఆ రకంగా చేసాము. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చూసేయండి వీడియోని. ఈ విధంగా లేయర్ డివైడ్ చేసుకోవాలండి మొత్తం. ఓకే అండి, మొత్తం అయితే సపరేట్గా కట్ చేసాం. ఇప్పుడు అన్నిటిని ఏం చేయాలంటే, మేమైతే కారం సాల్ట్ అనే ప్యాకెట్లు కట్టుకొచ్చామండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసి మిక్స్ చేద్దాం బాగా. కారం, సాల్ట్, అలా ధనియాల పొడిను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఆయిల్ మొత్తం కలగాల్సిందండి. ఇది మొత్తం వేసేసుకున్నాం. ఇప్పుడు వీటితో పాటే అలాగే ఈ ముక్కలు, టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు అన్నీ వేసుకొసుకున్నాం. మొత్తం వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. మీరు చూసారండి, ఈ విధంగా మొత్తం వేసేసి కలిపేసుకుందాం. సాల్ట్ కొంచెం వేసుకో, ఫస్ట్ సరిపోతుంది. మొత్తం మసాజ్ చేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలకి, ఆనియన్ ముక్కలకి, చికెన్ ముక్కలకి, అన్నిటికీ. పొయ్యి పట్టింది వాళ్ళకి వచ్చేదా ఇంకో బాగా మసాజ్ చేసేయాలి. కలిపి పెట్టేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇంక ఈ పుల్లలో గుచ్చేసేయాలి. మన ఎదురుబొంగ పుల్లలు ఉన్నాయి కదా, ముందు ఒక టమాటా, ఒక చికెన్ ముక్క, ఒక ఉల్లిపాయ, మళ్ళీ టమాటా, చికెన్ ముక్క, ఉల్లిపాయ, మళ్ళీ టమాటా, చికెన్ ముక్క, ఉల్లిపాయ ముక్క, మళ్ళీ టమాటా ముక్క, ఆ ప్యాకెట్ టమాటా ముక్క, చికెన్ ముక్క, ఉల్లిపాయ ముక్క, సేమ్ ప్రాసెస్ అండి కట్ట. ఈ విధంగా మొత్తం కలిపి పెట్టుకోవటం. చికెన్ ముక్క, టమాటా ముక్క, ఉల్లిపాయ ముక్క. చూసారు కదా, ఈ విధంగా కూర్చోదా, కూర్చో. చికెన్ ముక్క, ఉల్లిపాయ ముక్క, టమాటా ముక్క, పెరిగేసుకో. అరే రే రే పెరిగేది
ఇప్పుడు ఎన్ని ఓకే అండి, మేమైతే ఈ చీకు పూలకైతే పెరుగు మర్చిపోయాము. అసలు యాక్చువల్గా అయితే పెరుగు కూడా వేయాలి. పెరుగేమో మొత్తమే చాలా ఇంతకు మర్చిపోయాం. ఇప్పుడు అసలు ఫ్లేవర్ వచ్చింది. కింద చాకుది వాటిని తొందరగా గుచ్చేయాలండి. చికెన్ ముక్క, టమాటా ముక్క, ఉల్లిపాయ ముక్క. అంటే మేము కొంచెం పెరుగు ఎక్కువ వేసామన్నమాట దీంట్లో. పెరుగు ఎక్కువ సరిపోయింది. ఇప్పుడే పిల్లలు చూస్తే కోపం వస్తుంది నాకు. ఎటు తిప్పిస్తాను నేను. హోటల్ పిల్ల ఎవరైతే బుజ్జేయండి. ఇంకా ముసలిదాన్ని అయిపోతాను తొందరగా. ఇంకా వాటైనా తిరిగి కాళ్ళు పోయి. మన చికెన్ షవర్మా లాగా ఉంది ఇదంతా. ఓకే అండి, మొత్తానికి అయితే ఒక టిక్క రెడీ అయిపోయింది. ఒక చీకు పుల్ల రెడీ అయిపోయింది. సరే, మొత్తానికి అయితే గుచ్చటం అయిపోయింది. ఇంకా 3 అయితే బిర్రుగా నిండినాయి అనమాట. ఒకటి వచ్చింది. ఇంక వీటి మీద కొంచెం కాలే మంట మీద పెడితే సరిపోయిద్ది అనమాట. పెడు బావ. మంట రాకూడదు, లైట్గా మంట కూడా తగలకూడదు అసలు. చేతున్నా అయితే మొత్తానికి అయితే ఈ రకంగా అన్ని నిప్పుకోవడమేనా కావాలి సార్. అయ్యో గంట కావాలి. నెట్టు కట్లే మాకు మళ్ళీ పొగ వస్తుంది. ఇంకా హైట్గా ఉన్నాయని చెప్పి ఇటు బోర్లు వేసాను అనమాట. ఇంకా నిప్పు అయితే తొందరగా ఉండిద్దని ఇంకా ఆవిరికి ఉడికేస్తాయని. ఇంకా అది తిప్పుతుంటే ఇంకా బాగా చేయి అయితే కాలిందంట పాపం పొయ్యాడు కడుక్కోవడానికి. మొత్తానికైతే కష్టపడి ఈ చీకులను కాల్చిన టేస్ట్ ఎలా ఉండిద్దో చూస్తాం ఇంకా కాల్చిన తర్వాత. ఓకే అండి, మిగిలిన గ్రేవీ కదా, ఈ గ్రేవీ ఏం చేయాలంటే ఈ చీకులు మన టేస్ట్గా ఉండాలి. అదే కాలుతూ ఉన్నది శుభ్రంగా. వీటిని తిప్పుకుంటూ ఉండాలి. లైట్గా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు తిప్పుకుంటూ ఉంటే ఇంకా అలాగా పైన కొంచెం వచ్చి ఉడికినాయి చూడండి. ఇంకా అలా లైట్గా ఉడుకుతూ ఉంటాయి అన్నమాట నిప్పుల మీదే.
ఓకే అండి, చూడండి ఇదైతే ఇప్పటికి ఒక 20%గా ఉడికినట్టున్నాయి, మిగతా ఉడకాలి. ఇట్లా నిప్పుల మీద ఉడికిస్తేనే మన టేస్ట్ నెంబర్ వన్ ఉంటుందండి అసలు అయితే. సరేనండి, ఇంక మొత్తానికైతే చీకులు అయితే ఒకటైతే అసలు అంటే రెడ్ కలర్ రావాలి, కానీ మేము నిప్పుల మీద కాల్చుకొని ఇట్లా మామూలుగా కాల్చలేక న్యాచురల్గా ఆ కలర్ వచ్చింది. ఇంకా మా ఆయన అయితే ఆగలేక అదిగోండి ఆ చీకు పుల్ల కానొస్తున్నా, దానికి 2 ముక్కలు ఉంటే గుచ్చిని తిన్నాడు అనమాట. మొత్తం 4 గద అయింది. టేస్ట్ అయితే మామూలుగా లేదనమాట. ఇట్లా నిప్పులు ఆవిరి మీద కాల్చడం కానీ అవి మొత్తం సరిపోయినాయి అండి. చేది బావ అదిగో టేస్ట్ అయితే మామూలుగా లేదనమాట. ఇంక మా మామయ్యని పిలిచామన్నమాట. ఈ ఎండకి కూల్ డ్రింక్ అని ఒకసారి మాయ కూడా టేస్ట్ చేస్తాడని చెప్పేసి అయితే పిలిచామండి. ఇంకా పల్పి తీసుకొని వస్తానని చెప్పాడు. ఇంకా బాగుంది, ఒకసారి తప్పకుండా మీరైతే ట్రై చేయండి. సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయమాకండి, మీ స్టైల్లో మీరు చేసుకోండి. మాకు వచ్చినట్టయితే మేము చేసుకున్నాం. మామూలుగా లేదన్నమాట టేస్ట్ అయితే. ఓకే గైస్, ఫైనల్ అయితే మా చీకులు కూడా రెడీ అయిపోయినాయి. ఇల్లు వచ్చేది ఇదిగోండి కూల్ డ్రింక్లు. ఇంకా మాటలో మాయ కూడా వచ్చేసాడు అనమాట. ఇంకా ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు. పక్క చీకులు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా ఇగోండి వేడివేడిగా తింటాం, చల్లగా తాగటం, నేను కూర్చొని ఇంకా మామూలుగా లేవండి. ఇంకా తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. ఓకే అండి, మొత్తానికి అయితే మన చీకులు రెడీ అయిపోయినాయి. బుజ్జా ఫ్యాట్ తీసుకో. దాన్ని చూడండి అసలుకి, దీన్ని ఒక అపిరియన్స్ చూడండి అసలుకి నెక్స్ట్ లెవెల్లో ఉంది. మన చీకుల్ని మొత్తం ప్లేట్లో పెట్టేద్దాం. ఏడ బాగుంది ఇగోండి ఏజెడ్. ఓకే గాయస్, ఫైనల్లీ అయితే మన చీకులు రెడీ అయిపోయినాయి. అలాగే నేను థమ్స్అప్ అను పల్పి తెప్పించాను. బుజ్జికేమో పల్పి, నాకేమో థమ్స్అప్. ఇప్పుడైతే ఫైనల్లీ మనం టేస్ట్ చేద్దామండి. ఇగో నిమ్మకాయ కూడా తెచ్చేసాం అట్టగే. ఇగో చీకులు మనం నిమ్మకాయ పిండేద్దాం. ఇందులో విత్తనాలు వేసేసి పెద్ద మొత్తం ఏమో లేలే. ఓకే అండి, మొత్తానికి వేసేసి ఇక్కడ మన ఫ్యాట్ అది. ఓకే అండి, మన చీకు పొలం మొత్తం బయట లాగేద్దాం. వచ్చేసింది మొత్తం. అది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి. వీటిని ఉల్లిపాయలు టమాటాలు దీనికే ఉన్నాయి కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఒక మంచి ముక్క వేసుకున్నాం. ఉల్లిపాయ టమాటా మొత్తం 3 యాడ్ చేసుకుని తినాలి. టేస్ట్ అయితే అమోఘం అండి. ఇదే కొత్త రకం టేస్ట్, మీరు ఎప్పుడు తినట్టు ఎట్టయితే ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎట్టుందో కామెంట్ చేయండి. అయితే టేస్ట్ మొత్తం నెంబర్ 1 ఉంది. ఆశ గొడవల పిల్లలు అయితే చెట్టు కింద కమ్మకు కొనుక్కొనియండి. అయితే మమ్మల్ని ఇప్పటిదాకా ఏ ఇబ్బంది పెట్టకుండా నేడికే కమ్మకు కొనుక్కున్నాయి. మేమైతే వీడియో అంతా కానిచ్చేసాం. మా పాత తీసుకోవాలి. ఓకే అండి, అదేవిధంగా అన్నం కలుపుకుంది. అన్నం ఎట్టైనా మధ్యాహ్నం వేళ అయింది కాబట్టి అన్నం కూడా తెచ్చుకున్నాం అండి. మేము భోజనం కూడా తెచ్చుకున్నాం. ఆ భోజనంలోకి ఈ ముక్కల్ని మొత్తం కలగలిపి అయితే ఇది ఎవర్ టేస్ట్ అండి. నేనైతే ఫస్ట్ టైం ఇలా టేస్ట్ తింటాం. నేను యూట్యూబ్ వీడియోలో, ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చూస్తూ ఉంటాను ఇది. అయితే అండి టమాటా ముక్క చూడండి, దీంట్లో టమాటా ముక్క, ఉల్లిపాయ ముక్క, చికెన్ ముక్క రెండింటి మధ్య కాంబినేషన్లో ఉంది. ఇది మధ్యలో చికెన్ ముక్క ఉంది. అయితే టమాటా జ్యూసీగా ఉండిద్ది, ఉల్లిపాయ మాత్రం నంచిగా ఉండిద్ది, అడుగున ముక్క అయితే మెత్తగా ఉండిద్ది. చూడండి టేస్ట్ ఎట్లా ఉండదా.
కనులు నంచింది. నోరు నిండిపోతుంది, అంత జ్యూస్ వస్తుంది టమాటో నుంచి. థమ్స్అప్ అయితే వేడని పల్పి తెప్పించుకున్నా, కడుపు నా సల్ల. పల్పి అది ఇక నాకేం థమ్స్అప్ ఇలా పొలకు కూడా తింటే బాగుంది. రుచి అయితే పొల తింటుంది. చికెన్ అయితే బాగా ఉడికేసిందండి. మినిమం ఒక 30 minutes అవుతుంది. మేము 30 minutes దాకా దాని మీద నుంచి నిప్పుల మీద నుంచి బాగా ఉడికించాం. మా స్టైల్లో అయితే ఇలా చేసామండి. మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇంకోసారి ఎప్పుడన్నా ఇలా ట్రై చేయాలనుకున్నప్పుడు నేను చెప్తాను. ట్రై చేస్తాం. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ ఇలాంటి వీడియోలు తీయాలంటే ఈ వీడియోకి మినిమం 1K లైక్స్ అని ఇవ్వండి. 1K లైక్స్ అని వస్తే ఖచ్చితంగా, లేకుంటే ఒక 100K అనేది ఒక 100 కామెంట్స్ అని చేయండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసినా కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటి వీడియోని కొత్తగా డిఫరెంట్గా చేస్తాం. ఈసారైతే పరోటా కానీ పుల్కా కానీ ఏదో సంథింగ్ ఇట్టగే ఏదో ఒక రెసిపీ తోటి చేస్తామండి. ఇలాంటి వీడియో మీకు చేయాలనిపిస్తే మేము చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకంతే అండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అది మీకు ఈ వీడియో వర్త్ అనిపిస్తుంది. ఓకే అండి, బాయ్. సరేనండి, ఇంకా ఇందాక మేము తెచ్చుకున్న సామానాన్ని ఇంటికాడ పెట్టి చల్లగా కూలింగ్ వాటర్ తెచ్చాడు అనమాట. కూలింగ్ అదేంటిది బాగా చేతులది అటు మజ్జిగ. సరే పాపం మచ్చటంగా ఉన్నాయండి. ఒకసారి లేచి వెళ్ళినాయి అనమాట, 2 సార్లు వెళ్ళినాయి. తర్వాత వీడియో అయినాక మచ్చటంగా పడుకున్నాయి పాపం. నెమరేసి ఇంక ఇప్పుడు ఆకలి అయ్యేలేక మళ్ళీ ఇంకా దిగుతున్నాయి అనమాట రంగానికి మేయడానికి.